ఉన్న దోషాలు ఏంటంటే ఫస్ట్ ఇది 4.5 ఫీట్లు ఉంది, 4.5. సెకండ్ వచ్చేసి బెడ్రూమ్. మన బుద్ధికి పదును పెడితేనే ఇలాంటి డిసిషన్ తీసుకోగలుగుతాం. ఎందుకంటే వాస్తు చూపించుకోవాలంటే మళ్ళీ ఎందుకు అంటారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టాలు పడడమే ఉంటుంది. కాబట్టి హాల్లో ఉన్న దోషాలు ఏంటంటే ఫస్ట్ ఇది 4.5 ఫీట్లు ఉంది, 4.5 ఫీట్లో స్లైడింగ్ డోర్ పెట్టలేరు. ఎందుకంటే 2 ఫీట్ బై 2 ఫీట్ డోర్స్ వచ్చినప్పుడు బయటకి ఏదైనా చేసి కానీ తీసుకెళ్ళడం కుదరదు. సో ఇది కూడా 3.5 ఫీట్ ఉంది, ఇది కూడా సరిపోదు. సో గొడవలు అయితే కట్టేసారు. ఇది ఫస్ట్ మాడిఫికేషన్. సెకండ్ వచ్చేసి బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్లో మనకు నైరుతిలో విండో ఇచ్చారు. నైరుతిలో ఇంకా ఆల్మోస్ట్ అది బాల్కన్ లాగా అనుకోవచ్చు, విండోస్ లేనట్టే, కానీ నైరుతి ఓపెన్ అయింది. ఇది కూడా ఒక దోషం. సో ఇలా కట్టిన తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకా సమస్యలు కొని తెచ్చుకోవడం తప్పితే ఏమి ఉండదు. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ స్టేజ్లో రావడం వల్ల మాడిఫికేషన్స్ అనేవి చేయగలుగుతున్నాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీంట్లో కూడా ఒక విండో ఎదురుగా వచ్చేస్తుంది, బట్ కారిడార్లోకి వస్తుంది. వెంటిలేటర్లు అయితే లేవు. సో ఇలాంటి దోషాలతో ఇప్పుడు ఇండ్లు కడుతున్నారు. సో చూపించుకోవాల్సింది ఓనర్గా లేదా ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు కొంచెం మన బుద్ధికి పదును పెడితేనే ఇలాంటి డిసిషన్ తీసుకోగలుగుతాం. ఎందుకంటే వాస్తు చూపించుకోవాలంటే మళ్ళీ ఎందుకు అంటారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టాలు పడడమే ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. ఇలాంటి తప్పులు అంటే ఘోరమైన మిస్టేక్ కదా ఇది. నైరుతి ఓపెన్ అయింది. బేసిక్లో వాస్తు ఎక్కడ ఉంది? ఇక్కడ బేసిక్ వాస్తు కూడా లేదు కదా. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. హెల్త్ ఇష్యూస్ ఘోరంగా వస్తాయి ఇలాంటి బెడ్రూమ్లల్లో. సో ఇలాంటి బెడ్రూమ్స్ని అవాయిడ్ చేయాల్సిన బాధ్యత ఉండే వాళ్ళకి ఉంది. ఓకే, దీంట్లో కూడా ఈ బెడ్రూమ్లో కూడా మిస్టేక్ ఏంటంటే దీంట్లో కూడా చూడండి, నైరుతిలో ఖాళీ చేసి మళ్ళీ ఒక టాయిలెట్ ఇక్కడ కూడా. ఇలాంటి దోషపూరితమైన ఇండ్ల వల్ల కష్టాలే కదా. సో కాబట్టి జాగ్రత్త.